ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకే మస్కా కొట్టాలని అనుకున్నాడా వ్యాపారస్తుడు. కానీ మోసాన్ని పసిగట్టిన రైతు గల్లా పట్టుకుని నిలదీయడంతో కాళ్లబేరానికి వచ్చేశాడా కేటుగాడు. తప్పైపోయింది క్షమించు అంటూ దండాలు పెట్టేశాడు. ఒక్క రైతు అప్రమత్తతతో మిగిలిన రైతులు కూడా అలర్ట్ అయిపోయారు. తమను కూడా మోసం చేసి ఉండొచ్చు అని వ్యాపారి ఇంటికి వెళ్లారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకుంది. అన్నం పెట్టే రైతుకే సున్నం పెట్టాలని చూస్తున్నారు కొందరు కేటుగాళ్లు. చేతికి అంది వచ్చిన పంటను అమ్మేందుకు వెళితే తూకాల్లో మోసం చేసి నిండా ముంచేస్తున్నారు కంత్రీగాళ్లు. అన్నదాతలని నకిలీ తూకాలతో ఘరానా మోసం చేసిన వ్యవహారం అనంతపురం జిల్లా ఆమిద్యాల గ్రామంలో వెలుగు చూసింది. వచ్చిన పంటను తూచే యంత్రంలో మార్పులు చేసి గత కొన్ని రోజులుగా రైతులను మోసం చేస్తున్నాడు ఎర్రిస్వామి అనే వ్యాపారి. 50 కేజీల బస్తాలో 3 కేజీలు అదనంగా వేయించి కేవలం 50 కేజీలకు మాత్రమే రైతుకు డబ్బులు చెల్లిస్తున్నాడు. తూకాల్లో ఏదో మతలబు ఉందని అనుమానించిన మోహన్ అనే రైతు వేయింగ్ మిషన్ పై నిలబడ్డాడు. దీంతో తన బరువు కంటే 3 కేజీలు అదనంగా చూపించడంతో రైతుకు అసలు విషయం అర్థమైంది. తప్పుడు తూకాలతో వ్యాపారి ఎర్రిస్వామి మోసం చేస్తున్నాడని మోహన్ మిగిలిన రైతులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైతులందరూ గుమికూడి లారీకి అడ్డంగా నిలబడి ముందుకు కదలనీయలేదు. ఇక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వ్యాపారి ఎర్రిస్వామి తప్పు ఒప్పుకొని కొనుగోలు చేసిన పంటకు అదనంగా డబ్బుని చెల్లించాడు. నీకేం అనుమానం వచ్చింది? నాకు అనుమానం ఏమంటే శనిలు ఎక్కువని అనుమానం వచ్చింది. అంటే ఎట్లా నువ్వు 30 ప్యాకెట్లు పట్టినాడు. 30 ప్యాకెట్లు పడితే ఎన్ని కేజీలు ఎక్కువ వచ్చినాయి? 3 కేజీలు వచ్చినాయి ప్యాకెట్కి. 50 కేజీల ప్యాకెట్కే 3 కేజీలు ఎక్కువ. అంటే 53 కేజీలు కాదు 50 వచ్చినాయి. 2 ప్యాకెట్లకి 6 కేజీలు ఎక్కువ. 6 కేజీలు నేను అట్లా ఎన్ని ప్యాకెట్లు? 30 ప్యాకెట్లు. మరి అది మోసం జరిగిందని చెప్పినా లేదు, నీకు అనుకున్నాను దింపి కరెక్టే. నువ్వు దించినాక తప్పైందన్నాడా? తప్పైంది, కాటాను మోసమైంది కాటా అని. గతంలో ఎర్రిస్వామికి పంటను అమ్మిన రైతులందరూ ఆందోళనకు దిగారు. తమను కూడా మోసం చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తప్పు ఒప్పుకుని రైతులందరికీ క్షమాపణలు చెప్పి మరొకసారి ఇలాంటి తప్పు చేయనని రైతులను బతిమలాడుకున్నాడు ఎర్రిస్వామి. అయితే ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన పంటల తూకాలు మళ్లీ వేసి సరైన ధరను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాని ద్వారా 3 మూట్లు కట్టించినాడు. 3 క్వింటాల 43 క్వింటాల్. దొడ్డప్పలు ఎర్రిస్వామి రామంజనేయులు ఎన్నో కష్టాలు పడి పంటను పండించుకుంటే కనీసం మద్దతు ధర ఇవ్వకపోగా తూకాలలో అవకతవకలు చేయడం ఏంటని వ్యాపారి తీరుపై మండిపడుతున్నారు రైతులు. ఇటువంటి వ్యాపారస్తులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.